అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నన్ను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పరాభవ నామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్రతి వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ప్రతి వీడియో మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి వీడియోకి మీ కామెంట్ కావాలి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ని చదివే ప్రయత్నం చేస్తాను. ఇక కంటెంట్లో పోయినప్పుడు ఈ నూతన తెలుగు సంవత్సరం కూటమి ప్రభుత్వానికి ఎలా ఉండే అవకాశం ఉంది, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను సహజంగా జ్యోతిష్యాన్ని నమ్మను. ఇక నేను జ్యోతిష్యాన్ని చెప్పడం లేదు. పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం పొలిటికల్ సిచ్యువేషన్స్ ఆధారంగా మాత్రమే ఈ నూతన తెలుగు సంవత్సరంలో కూటమి ప్రభుత్వానికి ఉండే ప్లస్లు, మైనస్లు, టాస్కులు, ఇబ్బంది అంతా కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఒక పెద్ద టాస్క్ ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు. అంటే సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వీటిని మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి లోకల్ ఎన్నికలు అంటే భయం. మీరు చూడండి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, 2014-19 టెన్యూర్లో విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో లోకల్ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉంటారు. వీరంత వరకు వాయిదా వేస్తూ పోతూ ఉంటారు. కానీ ఈసారి లోకల్ ఎన్నికలు పెడుతున్నారు. సహజంగా అయితే కూటమి గెలవాలి. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. గెలిచే అవకాశం కూడా కూటమికే ఉంది. కానీ గెలవటం కాదు ఇక్కడ. దాదాపు 90% రిజల్ట్ని ఖచ్చితంగా కూటమి సాధించి తీరాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు 164 స్థానాలు గెలిచినటువంటి కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని సంపాదించి పెట్టుకుంది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక 4 మాత్రమే వైసీపీ గెలిచింది. 25లో మిగతా అన్నీ కూడా కూటమి గెలిచింది. అంటే ఒక బ్రహ్మాండమైన విజయం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పెద్ద మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈస్ట్ వెస్ట్లో కావచ్చు, కృష్ణా గుంటూరులో కావచ్చు. తర్వాత ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికలు 2 చోట్ల జరిగితే, అందులోనూ జగన్మోహన్ రెడ్డి సొంత మండలం పులివెందులలో జరిగితే అక్కడ అసలు వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలే. వన్ సైడ్గా కూటమి గెలిచింది. టీడీపీ అభ్యర్థి జడ్పీటీసీగా గెలుపొందాడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలంలో పులివెందులలో. సో ఈ హవా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చూపించాలి. అంతేగాని మేజర్గా మేము గెలిచాం, వైసీపీ తక్కువ గెలిచింది అంటే కుదరదు. 90% కూటమి గెలిస్తేనే గెలిచినట్టు లెక్క. అధికారం అడ్వాంటేజ్గా ఉంది. ప్రజల్లో కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం పట్టం కట్టారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అదే హవా కూటమి దగ్గర ఉంది. వైసీపీ రికవరీ కాలేదు అని కూటమి చూపించుకోవాలి. వైసీపీ ఏమో రికవరీ కావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎంత గెలిచినా వాళ్ళకి ఆ మేరకు అది అడ్వాంటేజే. వాళ్ళు 11 స్థానాలు గెలిచారు 175లో. అంటే 10% కూడా రిజల్ట్ లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు లోకల్ ఎన్నికల్లో 10% కన్నా ఎక్కువ వాళ్ళు చూపించుకోగలిగారు అంటే వైసీపీ మళ్ళా యాక్టివ్ అవుతుందని చెప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి కూటమికి ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే గెలవటం కాదు, 90% లోకల్ బాడీని గెలవగలగాలి. మరి ఈ ఛాలెంజ్ని తెలుగు సంవత్సరంలో ఫేస్ చేయాల్సి ఉంది కూటమి ప్రభుత్వం. ఇక దానికోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నారు, ఇంకోవైపు సంక్షేమం మీద దృష్టి పెడుతున్నారు, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల విషయంలో సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. చూడండి, తల్లికి వందనం అదో పెద్ద ప్లస్ పాయింట్, ఫ్రీ బస్సు అదో ప్లస్ పాయింట్, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ప్లస్ పాయింట్, అన్నా క్యాంటీన్లు ప్లస్ పాయింట్, పింఛన్ల పెంపు చూడండి ఒక పెద్ద ప్రోగ్రాం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నెల నుంచి కాదు, ముందు నుంచి, అంటే హామీ ఇచ్చిన నెల నుంచి ఈ పింఛన్ల పెంపును అమలు చేస్తున్నారు. నిజంగా పింఛన్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అయినా సరే పింఛన్లు పెంచి ఇవ్వటం, అది కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ మిస్ కాలే. 1వ తారీఖు ఇంకా సెలవు వస్తుంది, 1వ తారీఖు అనుకుంటే ముందు రోజే ఇస్తున్నారు. ఇది మళ్ళా పేదలకు సేవతో పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ. సో ప్రతి కూడా పెద్ద ప్రోగ్రామ్స్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ప్రదాత అని, విజనరీ అని ఇలాంటి పేర్లు ఉన్నాయి తప్ప సంక్షేమ పథకాలకి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేవాళ్ళు కాదు. కానీ జగన్కి మించి సంక్షేమాన్ని పోటీపడి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. ఇబ్బందులున్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కారణం ఏంటంటే జనం సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు. ఒకటి హామీ ఇచ్చామన్నది, 2
జగన్కి మించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అనేటువంటి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి 3 కారణాల రీత్యా విపరీతంగా సంక్షేమం మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంకోవైపు అభివృద్ధి మీద కూడా అదే చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారని పేరు ఆటోమేటిక్గా ఉంది. పరిశ్రమలు పట్టుకొస్తారు, డెవలప్మెంట్ క్రియేట్ చేస్తారు అనేది ఉంది. ఆ మేరకు ఆ పని నడుస్తుంది. ఆ పనితో పాటు సంక్షేమం మీద కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఫోకస్ చేసి పనిచేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవటానికి అవకాశం ఉంది. పాజిటివ్ ఇమేజే ఉంది ప్రభుత్వానికి. కొన్ని సెక్టార్స్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, అంటే ప్రధానంగా కొన్ని పంటలకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి కొంత రైతాంగంలో ఉన్నప్పటికీ కూడా టైం టు టైం ప్రభుత్వం స్పందించగలుగుతుంది. గిట్టుబాటు ధర రాకపోయినా సరే ప్రభుత్వం స్పందించి ఏదో ఒక ఉపశమనం కల్పించగలుగుతుంది అనేటువంటిది మళ్ళా పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఇప్పటివరకు జనంలోకి వచ్చి ఫోకస్ చేసింది లేదు. వాళ్ళకి ఏదైనా కొద్ది గొప్ప ఇష్యూ ఏదైనా ఉంది అంటే అదే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం మీద మాత్రమే వాళ్ళు జనంలోకి వైసీపీ గట్టిగా వెళ్ళింది, జనంతో నమ్మించగలిగింది. మిగతా ఏ విషయంలోనూ వైసీపీ అనుకున్నది సక్సెస్ కాలేదు. కాబట్టి సో కూటమి గెలవడానికి అవకాశం ఉంది. ఆ గెలుపుని రియాలిటీలో చూపించాలి. వైసీపీ కూడా లోకల్ బాడీ ఎన్నికల మీద తీవ్రంగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి 90% రిజల్ట్ని కూటమి సంపాదించగలగాలి. ఇక వ్యక్తులుగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ లైఫ్లో, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ లైఫ్లో పెద్దగా ఈ సంవత్సరం మార్పులు ఉండవు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. దాంట్లో ఏ మార్పు ఉండదు. అయితే నారా లోకేష్ గారికి మాత్రం ఒక ప్రమోషన్ రావచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే ప్రభుత్వంలో ఏమీ పొజిషన్లో మార్పు ఉండదు, కానీ పార్టీలో మాత్రం ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈసారి మహానాడులో నారా లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశం ఉండొచ్చు. సో ఒక్క నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి బాధ్యతలు అలాగే కొనసాగుతారు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.